ప్రతి జీవిలో ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿ ಪ್ರತಿ మనము మనుషులం కాదు, ನಾವು ಮನುಷ್ಯರಲ್ಲ, మనుషులము మనకి. ಮನುಷ್ಯರಮ್ಮ ನಾವು ಮಾತ್ರ. అంటే నాకు మోజేసాయికి అర్థం అవ్వాలంటే ನಮಗಿಬ್ಬರಿಗೆ ಅರ್ಥ ಆಗ್ಬೇಕಂದ್ರೆ మనం మనుషులం, ನಾವು ಮನುಷ್ಯರು. బట్ దేవుడికి మనం ఎవరు? ದೇವರಿಗೆ ನಾವೇನಾಗಿವಿ? దేవుడికి మనము ఆత్మ జీవులం. ದೇವರ ಆತ್ಮ ಜೀವಿಗಳು. ఆత్మ జీవులు అంటే సోల్ బీయింగ్స్. ಆ ಆತ್ಮ ಭರಿತರಾಗಿ ಆತ್ಮರಾಗಿ. మనం అనుకుంటాం మనుషులం కదా, ನಾವು మనుಷ್ಯರಲ್ಲ, మట్టి నుంచి వెళ్ళిపోయాం, ಮಣ್ಣಿಂದ ಬದಿಗೆ ಮಣ್ಣಿಗೆ ఇలాంటి స్వభావం కలిగి ఉన్నాము. ಇಂತ ಯೋಚನೆ ಇದೆ. బట్ అకార్డింగ్ టు గాడ్ ಆದ ದೇವರ ಪ್ರಕಾರ we are a being of souls. ನಾವು ದೇವರ ಆತ್ಮಗಳು, ఆత్మ జీవిಗಳು. ನಾವು ಆತ್ಮ ಜೀವಿಗಳು. సో ఈ ఆత్మ జీవిകളുగా ఉన్న మనము, ಈ ಆತ್ಮ ಜೀವಿಗಳಂತ ನಾವು అసలు మనం ఎలా పుట్టాము, ನಾವು ಯಾವ ತರ ಹುಟ್ಟಿದ್ದೇವೆ, ఎలా వచ్చాము, ಹೇಗೆ ಬಂದೆವು, ఇది రోజు చూద్దాము. ಇವತ್ತು ನಾವು దాని ನೋಡ್ತೇವೆ. తర్వాత ఈ మూసుకుపోయిన ఒక మైండ్ గురించి మనం వెళ్దాము. ನಂತರ ಮುಚ್ಚಲ್ಪಟ್ಟಂತ ಮನಸ್ಸು ಬಗ್ಗೆ ನಾವು ನೋಡೋಣ. రైట్. ಸರಿ, ఇప్పుడు ఓకే, మెనీనురా జస్ట్ నిలబడు. బాడీ వచ్చింది ఇప్పుడు, ಈಗ ನೋಡಿ ಶರೀರ ಬಂದಿದೆ, ఇప్పుడు ಶರೀರ ಬಂದಿದೆ. దెన్ ಮತ್ತೆ ఓకే స్ఫూర్తిరా. నౌ సోల్ వచ్చింది, ಈಗ ಆತ್ಮ ಬಂದಿದೆ. ఓకే కొంచెం రండమ్మా, ఎదరండి, అలా గ్యాప్ 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 కొంచెం మినిట్. సోల్ వచ్చింది, ಆತ್ಮ ಬಂದಿದೆ. దెన్ డాన్సింగ్. ఇప్పుడు ಈಗ బాడీ వచ్చింది, ಶರೀರ ಬಂದಿದೆ, సోల్ వచ్చింది, ಆತ್ಮ ಬಂದಿದೆ, స్పిరిట్ వచ్చింది. ಪ್ರಾಣ ಬಂದಿದೆ. బాడీ వచ్చింది, ಶರೀರ, సోల్ వచ్చింది, ಆತ್ಮ, దెన్ స్పిరిట్ వచ్చింది. ಮತ್ತೆ ಪ್ರಾಣ ಬಂದಿದೆ. ఇప్పుడు ಈಗ బాడీ బతుకుంది, ಶರೀರ ಪ್ರಾಣ ಇದೆ, సోల్ బతుకుంది, ಆತ್ಮ ಬದುಕಿದೆ, స్పిరిట్ చచ్చిపోయి ఉంది. ಆದ್ರೆ ಪ್ರಾಣ ಸತ್ತೋಗಿದೆ. ఇది ప్రతి మనిషి పుట్టినప్పుడు జరిగేదే. ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿ ನಡೆಯುತ್ತೆ ಇದು. ఇక్కడ ఏం జరుగుతుంది? ಏನ್ ನಡೀತೆ? బాడీ, ಶರೀರ, సోల్ ಆತ್ಮ, అండ్ స్పిరిట్. ಆಗ ಪ್ರಾಣ. ఇది ప్రతి మనిషి పుట్టుకలో జరిగే కార్యక్రమం. ಎಲ್ಲ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿ ಹುಟ್ಟುವಾಗ ನಡೆಯುತ್ತೆ. ఇప్పుడు ఈ బాడీ ಈ ಶರೀರ బతుకుంది, ಬದುಕಿದೆ, స్పిరిట్ సోల్ బతుకుంది, ಪ್ರಾಣ ಬದುಕಿದೆ, అలాగే స్పిరిట్ ఏమైంది? ಆತ್ಮ ಏನಾಗಿದೆ? స్పిరిట్ డెడ్ లైఫ్ తో ఉంది. ಆತ್ಮ ಸತ್ತೋಗಿದೆ. ఇంకా నో లైఫ్, ఇంకా లేదు లైఫ్, ఇంకా రాలా. ಇಲ್ಲ, ಮುಗಿತ್ತು. ఇప్పుడు ఈ బాడీ, ಈ ಶರೀರ, ఈ సోల్ మనకి తండ్రి దగ్గర నుంచి ఎలా వచ్చింది? ಈ ಆತ್ಮ ತಂದೆ ಬಳಿ ಹೇಗ್ ಬಂತು? తండ్రి దగ్గర నుంచి వచ్చినప్పుడు మన సోల్ ఎలా ఉందంటే, మన సోల్ అంటే మైండ్. ತಂದೆ ಬಳಿಗೆ ಬಂದಂತ ಆತ್ಮ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಆಲೋಚನೆ, ನಮ್ಮ ಮನಸ್ಸು. ఇప్పుడు మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమీ తెలియదు ఆ సోల్ కి. ತಾಯ ಗರ್ಭದಲ್ಲಿ ಇರುವಾಗ ಆತ್ಮಕ್ಕೆ ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ, అంటే ఆ మైండ్ కి ఏమీ తెలియదు. ಆ ಮನಸ್ಸಿಗೆ ಏನು ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ. వచ్చిన తర్వాత ಬಂದ ನಂತರ ఈ బాడీ ఏమైంది? ಈ ಶರೀರ ಏನಾಗಿದೆ? ఈ శరీరము పాపమై ఉన్నది. ಶರೀರ ಪಾಪಿಯಾಗಿದೆ. సో పాపం అంటే లోకానుసారం. ಪಾಪದ ಲೋಕಾನುಸಾರ. ఈ లోకములో ఉన్న చెత్త చెదారము, పాపము, లోపము, క్రోధము, కక్షలు, పూరితము మొత్తం కూడా, ಲೋಕದಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲ ಕಸ, ಕಡ್ಡಿ, ಪಾಪ, ದ್ವೇಷ ಎಲ್ಲವೂ ಕೂಡ, ఇవన్నీ కూడా ఈ ఎంటీగా వచ్చిన ఈ మైండ్, ಇವೆಲ್ಲವೂ ಕೂಡ ವ್ಯರ್ಥವಾಗಿ ಬಂದಿದೆ. ఈ ఎంటీగా ఖాళీగా ఉన్న ఈ మైండ్ కి, ವ್ಯರ್ಥವಾಗಿ ಬಂದಂತ ಈ ಶರೀರ, సో నువ్వు లోకంలో చూస్తా ఉన్నావు, మొత్తం లోకంలో చూస్తా ఉన్నావు మొత్తం. ಲೋಕದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. సో చూస్తున్నప్పుడు ఇది ఏం చేస్తుంది? ಅದೇನ್ ಮಾಡುತ್ತೆ? ఈ శరీరము ఆ మైండ్ ని ఫిల్ చేస్తుంది, ಶರೀರ ಮನಸ್ಸನ್ನು ಮಾಡುತ್ತದೆ, ఫిల్ చేస్తూ ఉంది. ಅದು ತುಂಬುತ್ತೆ. సో ఫుల్ గా పాపంతో నిండిపోయింది. ಅದು ಪಾಪದಿಂದ ತುಂಬಿದೆ. ఇప్పుడు నిండిపోయిన నీ యొక్క మైండ్ ఏం చెప్తా ఉంటది? ತುಂಬಿರುತ್ತೆ ನಿಮ್ಮ ಶರೀರ ಏನ್ ಹೇಳುತ್ತೆ? పాపపు ఆలోచనలు, ಆ ಕೆಟ್ಟ ಆಲೋಚನೆ, దుర్మార్గపు ఆలోచనలు, ದುರ್ಮಾರ್ಗ ಆಲೋಚನೆ, తప్పుడు ఆలోచనలు, ತಪ್ಪು ಆಲೋಚನೆ, ఇవన్నీ చెప్తా ఉంటది. ಇವೆಲ್ಲ ಹೇಳುತ್ತೆ. ఇది నువ్వు లోకంలో ఉన్నప్పుడు జరిగేది. ಇದು ನೀನು ಲೋಕದಲ್ಲಿ ಇರುವಾಗ ఇప్పుడు ನಡೆಯುತ್ತೆ. నా స్వరము వినవాడు నా తట్టు తిరుగును అన్నాడు ನನ್ನ ప్రభు. ಸ್ವರವನ್ನು ಕೇಳು, ನನ್ನ ಕಡೆ ತಿರುಗುತ್ತಾನೆ. ఇప్పుడు ఆయన స్వరము విన్నాము. ಆ ಸ್ವರ ಕೇಳಿವೆ. ఈ మూడు ఒకటిలోనే ఉంటాయి, ಮೂರು ಒಬ್ಬರಲ್ಲಿ ಇರುತ್ತೆ, ఈ మూడు మనిషిలో ఉంటాయి. ಈ ಮೂರು ಮನುಷ್ಯರಿರುತ್ತೆ. వేరు వేరుగా ఉన్నా గానీ మనుషులోనే ఉంటాయి. ಬೇರೆ ಬೇರೆ ಇದ್ರು ಕೂಡ యేసయ్య స్వరము విన్నాయి. ದೇವ್ರ ಸ್ವರ ಕೇಳುತ್ತೆ. స్వరము వినంగానే ಕೇಳಿದ ತಕ್ಷಣ నీలో ఆయన ఒక వాక్యము ప్రారంభం జరుగుద్ది. ನಿಮ್ಮಲ್ಲಿ ಆತನ ವಾಕ್ಯ సో ಪ್ರಾರಂಭವಾಗುತ್ತೆ. ఆ వాక్యము వింటున్నావు. ವಾಕ್ಯ ಕೇಳ್ತೀಯಾ, నీ ಕೇಳ್ತೀಯಾ, యొక్క మనసు అంటే మైండ్ ఏమవుతుంది? మార్పాటు చెందడం ప్రారంభం ಮನಸ್ಸು జరుగుతుంది. ಬದಲಾಗುತ್ತದೆ. సో ఇది తర్వాత నిజమైన రక్షకుడు నా యేసు క్రీస్తును నమ్మిన తర్వాత ನಿಜವಾದ ರಕ್ಷಕರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಂಬುವಾಗ అప్పుడు ఏమవుతుంది? నీ యొక్క సోల్ లోకి ఏమొస్తుంది? ನಿನ್ನ ಆತ್ಮಕ್ಕೆ ಏನ್ ಬರುತ್ತೆ? సో బాప్తిస్మం అని వెళ్తాము. ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಬರುತ್ತೆ. ఈ బాప్తిస్మం అంటే నీ ఆత్మలో పునర్జన్మ. ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಅಂದ್ರೆ ನಿನ್ನ ಆತ್ಮದಲ್ಲಿ ಪುನರ್ಜನ್ಮ, అంటే నువ్వు తిరిగి జన్మించటము. ಮತ್ತೆ ಹುಟ್ಟೋದು.
సో నువ్వు తిరిగి జన్మించిన తర్వాత ಹುಟ್ಟಿದ ನಂತರ అప్పుడు ఈ స్పిరిట్ ఏదైతే ఉందో ಈ ಆತ್ಮ ಇದೆಯಲ್ಲ ఆ స్పిరిట్ బతుకుతుంది. ಆ ಆತ್ಮ ಬದುಕುತ್ತೆ. సో ఆ స్పిరిట్ బతకంగానే ಆ ಆತ್ಮ ಬದುಕುವಾಗ ఇక్కడ నీ శరీరం ఏమవుతుంది? ನಿನ್ನ ಶರೀರ ಏನಾಗುತ್ತೆ? ఇది మృతి చెందుతుంది. ಸತ್ತೋಗುತ್ತೆ. సో ఇప్పుడు నీ మైండ్, ಈಗ ನಿನ್ನ ಮನಸ್ಸು, నీ స్పిరిట్, ನಿನ್ನ ಪ್ರಾಣ, నీ స్పిరిట్ లోకి లైఫ్ గా ఎవరు వస్తున్నారు? ನಿನ್ನ ಪ್ರಾಣದಲ್ಲಿ ಜೀವ ಏನ್ ಬರುತ್ತೆ? ఎవరు వస్తున్నారు ಯಾರು చెప్పండి? ಬರ್ತಾರೆ? ఎవరు వస్తున్నారు? ಯಾರು ಬರ್ತಾರೆ? ఎవరు వస్తున్నారు చెప్పాలి. యేసు బాప్తిజం ఎంతమంది తీసుకున్నారు ఇక్కడ బాప్తిజం? ಎಷ್ಟು ಜನ ಬಾಪ್ಟಿಸ್ಟ್ ಪಡ್ಕೊಂಡಿರಾ? పరిశుద్ధాత్ముడు ಪರಿಶುದ್ಧಾತ್ಮನು జీవముగా ಜೀವವಾಗಿ ఈ స్పిరిట్ లోకి వచ్చాడు. ಆ ಆತ್ಮನು ಬರ್ತಾನೆ. ఇప్పుడు ఈ స్పిరిట్ ఏం చేస్తుంది? ಈ ಆತ್ಮ ಏನ್ ಮಾಡುತ್ತೆ? ఈ స్పిరిట్ నీ మైండ్ ని రెన్యూ చేస్తుంది. ಈ ಆತ್ಮ ನಿನ್ನ ಮನಸ್ಸನ್ನು ಉಜ್ಜೀವ ఎలా ಮಾಡುತ್ತೆ. చేస్తుంది? ಹೇಗೆ ಮಾಡುತ್ತೆ? నువ్వు వినే ప్రతి వాక్యము, ನೀವು ಕೇಳೋ ಪ್ರತಿ ವಾಕ್ಯ, ఈ వాక్యము ఈ స్పిరిట్ ద్వారా అంటే పరిశుద్ధాత్ముడు నీలోకి ప్రవేశించి ಪರಿಶುದ್ಧಾತ್ಮನಿಂದ ಪ್ರವೇಶ ಮಾಡಿ జీవం కలిగిన ఈ వాక్యము ಜೀವವುಳ್ಳ ಈ ವಾಕ್ಯ నీ ఖరాబ్ అయిపోయిన చెడిపోయిన నీ మనసుని ಕೆಟ್ಟವಂತ ನನ್ನ ಮನಸ್ಸಿಗೆ నెమ్మదిగా మార్చడం ప్రారంభిస్తుంది. ನಿಧಾನವಾಗಿ ಬದಲು ಮಾಡುತ್ತದೆ. ఎలాగా? జీవం కలిగిన వాక్యము ಜೀವ ವಾಕ್ಯದಿಂದ నిన్ను ప్రతి ఆదివారం గాని రోజు గాని ఎవ్రీడే ಪ್ರತಿ ಭಾನುವಾರ ಪ್ರತಿ ದಿವಸ నీకు వాక్యము ఉదక స్నానము చేయిస్తుంది. ನಿನಗೆ ವಾಕ್ಯವು ಜಲಕ నీ ಸ್ನಾನ ಮಾಡುತ್ತದೆ. మైండ్ ని కడుగుతూ ನಿನ್ನ ఉంటుంది. ಮನಸ್ಸು ತೊಳೆಯುತ್ತಾ ಇರುತ್ತೆ. ఎలాగా నీ ఎర్త్లీగా పుట్టిన యొక్క మైండ్ అయితే ಈ ఉన్నావో ಲೋಕದಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತ ಮನಸ್ಸು, ఈ శరీరానుసారమైన మనసు ಶರೀರಾನುಸಾರ ಮನಸ್ಸು ఇది ప్రతిరోజు ప్రతిరోజు క్లీన్ అవుతూ ಅದು ಸ್ವಚ್ಛವಾಗುತ್ತಾ, ಸ್ವಚ್ಛವಾಗುತ್ತಾ, వన్ ఫైన్ డే ಒಂದು ದಿನ నీ స్పిరిట్ ద్వారా ನಿನ್ನ ಆತ್ಮದಿಂದ, ఆ పరిశుద్ధాత్ముడి ద్వారా ಪರಿಶುದ್ಧಾತ್ಮದಿಂದ, నీ ఖరాబ్ అయిపోయిన చెడిపోయిన నీ మనస్సు ಗಲಿತ దేవుని ద్వారా ದೇವರಿಂದ ఇప్పుడు ఈ ఖరాబ్ అయిపోయిన అంటే చెడిపోయిన ఈ మైండ్ కడగడం అంటే ఏంటి? ಕೆಟ್ಟವಾದಂತ ಮನಸ್ಸನ್ನು ಕಳ್ಕೊಳ್ಳೋಕೆ బాప్తిజం తీసుకున్నాము, ದೀಕ್ಷಾ ಮೂಲಕ నువ్వు తిరిగి జన్మించావు, ಮತ್ತೆ ಹುಟ್ಟಿಯ అయిపోయింది ఇక్కడితో. ಆಯ್ತು ಅಲ್ಲಿಗೆ. అదే అనుకుంటుంది సంఘము. ಅದು ಸಭೆ ಅನ್ಕೊಳ್ತಿದೆ. కాదు, ಅಲ್ಲ, నువ్వు బాప్తిజం తీసుకుని తిరిగి ఆత్మలో జన్మించిన తర్వాత ನೀನು ದೀಕ್ಷೆ ಪಡ್ಕೊಂಡು ಮತ್ತೆ ಹುಟ್ಟಿದ ನಂತರ ప్రతిరోజు ఆ ఆత్మలో నువ్వు నడుస్తూ నడుస్తూ ಪ್ರತಿ నడుస్తూ ನಿಮಿಷ ಆತ್ಮದಲ್ಲಿ ನಡೆಯುತ್ತಾ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ನಿನ್ನಲ್ಲಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮ వాక్యము ద్వారా నిన్ను కడుగుతూనే ఉంటాడు. ವಾಕ್ಯದ ಮೂಲಕ ನಿನ್ನ ತೊಳೆಯುತ್ತದೆ. ఈ కడిగిన తర్వాత ತೊಳೆದ ನಂತರ నీలోకి ನಿನ್ನಲ್ಲಿ పరిశుద్ధకరమైన ఆలోచనలు, ಪರಿಶುದ್ಧವಾದ ಆಲೋಚನೆ, దైవత్వం కలిగిన ఆలోచనలు ದೈವಿಕ ಆಲೋಚನೆ మనలోకి వచ్చినప్పుడు ನಮ್ಮಲ್ಲಿ ಬರುವಾಗ అప్పుడు ಈ మైండ్ ఏవైతే ಈ ఉందో ಮನಸ್ಸು ಏನಾಗುತ್ತೆ ಗೊತ್ತಾ? then it is the fullness of Christ గా ಅದು నిండిపోయిన తర్వాత ಸಂಪೂರ್ಣವಾಗಿ ತುಂಬಲ್ಪಡುತ್ತದೆ. క్రీస్తుగా సంపూర్ణురాలుగా నిండిపోయిన తర్వాత ಕ್ರಿಸ್ತನಾಗಿ ಸಂಪೂರ್ಣವಾದ ನಂತರ then you going to becoming start a new life, ನೀವು ಹೊಸ ಜೀವನ ಪ್ರಾರಂಭ ಆಗುತ್ತೆ. new man. ಹೊಸ ವ್ಯಕ್ತಿ, సో ఈ న్యూ మ్యాన్ ಈ ಹೊಸ ವ್ಯಕ್ತಿ అదే క్రీస్తు. ಅದು ಕ್ರಿಸ್ತನು. అదే పౌలు గారు ఏమన్నారు? ಪೌಲನು ಏನಂತಾನೆ ಗೊತ್ತಾ? నా యందు నివసించువాడు నేను కాను, ನಾನು ಬದುಕೋದು ನಾನಲ್ಲ, నా యందు నివసించువాడు ನನ್ನಲ್ಲಿ ವಾಸ ಮಾಡುವಾತನು క్రీస్తు అన్నాడు. ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದಾನೆ. అంటే ఇప్పుడు ఈ శరీరము చనిపోయినప్పటికీ ಶರೀರ ಸತ್ತೋದ ನಂತರ కానీ ఈ శరీరము కొంచెం నిన్ను బలహీన చేస్తూనే ఉంటది. అయినా ಶರೀರ ಬಲಹೀನ ಮಾಡುತ್ತಾ ఎందుకంటే ಇದೆ. స్టిల్ ಯಾಕಂದ್ರೆ ಇನ್ನೂ నీ దగ్గర ఓల్డ్ మెమరీ ఉంది, ಹಳೆ ಜ್ಞಾಪಕ ಇದೆ, ఓల్డ్ డేటా అలాగే ఫిల్ అయి ఉంది. ಹಳೆ ಜ್ಞಾಪಕ ಇದೆ. అందుకని 5 గలతీయులు 17 ఏముంటది? ಗಲಾತ್ಯ 5:17 ఎవరైనా తీయండి 5వ అధ్యాయం గలతీయులు 5వ అధ్యాయం 17 ಗಲಾತ್ಯ 5:17 ಗಲಾತ್ಯ 5:17 త్వరగా ಗಲಾತ್ಯ గలతీయులు 5:17 ಗಲಾತ್ಯ 5:17 ఆత్మ ఇక్కడ ఆత్మ శరీరముకును ಇಲ್ಲ ಆತ್ಮ ಶರೀರಕ್ಕೆ ఆ, విరోధముగా ವಿರುದ್ಧವಾಗಿ ఆపేక్షించును. ಅಭಿಲಾಷಿಸುತ್ತದೆ. ఒకదానికొకటి ఆపేక్షించినప్పుడు ఏంటి? ಈಗೇನು స్పిరిట్ చెప్తుంది, ಆತ್ಮ ಹೇಳುತ್ತೆ, శరీరము చెప్తుంది. ಶರೀರ ಹೇಳುತ್ತೆ. అందుకని ಅದಕ್ಕಾಗಿ ఇక నువ్వు ఏదైతే చేయనించుకుందువో ನೀವು ಏನ್ ಮಾಡಬಾರ್ದು ಅನ್ಕೊಳ್ತೀಯೋ అది నీ మైండ్, ಅದು ನಿನ್ನ ಮನಸ್ಸು, ఒకవేళ నీ స్పిరిట్ చెప్తుంది, ನಿನ್ನ ಆತ್ಮ నీ ಹೇಳುತ್ತೆ, శరీరము చెప్తుంది. ಶರೀರ ಹೇಳುತ್ತೆ. అందుకని ಅದಕ್ಕಾಗಿ నువ్వు గ్రహించాలి. ನೀನು ತಿಳ್ಕೋಬೇಕು. ఈ గ్రహింపు ఎందులో ఉంచుంది? ಆ ಗ್ರಹಿಕೆ ಎಲ್ಲಿ ಬರುತ್ತೆ? దేవుని యొక్క వాక్యంలో ఉంది. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಇದೆ. ఈ వాక్యమును నువ్వు ఎలా నింపుతా ఉంటావో, ಈ ವಾಕ್ಯ ತುಂಬುತ್ತಾ ಇದ್ದೀಯೋ, ఒకవేళ నీ శరీరము బలహీనంగా ఉన్న నిన్ను ಶರೀರ ಬಲಹೀನವಾಗಿದ್ದರೆ నువ్వు ఎంతగా నిన్ను అది టెంప్ట్ చేసినా గానీ ಎಷ್ಟು ಅದನ್ನು ಶೋಧನೆ ಮಾಡ್ತಾರೋ అక్కడ నుంచి లైఫ్ వస్తుంది కాబట్టి ಅಲ್ಲಿಂದ ಜೀವ ಬರುತ್ತೆ. ఇక్కడ లైఫ్ లేదు. ಅಲ್ಲಿ ಜೀವ ಇಲ್ಲ. ఈ బాడీలో there is no life. ಶರೀರದಲ್ಲಿ ಜೀವ ಇಲ್ಲ. ఇది మన్ను నుంచి వస్తుంది, ಅದು ಮಣ್ಣಿಂದ ಬಂತು, మన్నుకు వెళ్ళిపోతుంది. ಮಣ್ಣಿಗೆ ಹೋಗುತ್ತೆ. అది రియల్, ಅದು ಸತ್ಯ, అదే రియల్, ಅದು ಸತ್ಯ, అదే స్పిరిట్. ಅದು ಆತ್ಮ. ఈ రియల్ అనేది ఏంటి? ಈ ಸತ್ಯ ಅಂದ್ರೆ ಏನು? ఈ సోల్ అనే దానికి ಈ ಆತ್ಮವೆಂಬ
ಆಗ್ಬೋದು, జీవం తీసుకొస్తుంది. ಜೀವನ ತರುತ್ತೆ. ఈ సోల్ ఎక్కడి నుంచి వచ్చింది? ಯಾವ ಕಡೆಯಿಂದ ಬಂತು? The real father. ಆ ತಂದೆಯಿಂದ. అక్కడ నుంచి వచ్చింది. ಅಲ್ಲಿಂದ ಬಂತು. ఈ సోల్ ఎలా వచ్చింది? ಈ ಆತ್ಮ ಹೇಗೆ The ಬಂತು? soul being ఎలా వచ్చింది? ಆ ಸೋಲ್ ಆತ್ಮ ಹೇಗೆ ಬಂತು? ఇప్పుడు మనం అందరం కూడా ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ఈ భూమిలోకి రాకక మునుపు, ಈ ಭೂಲೋಕ ಬರಕತ್ತ ಮುಂಚೆ, శరీరధారిగా రాకక మునుపు ಶರೀರಧಾರಿಗೆ ಬರ್ಲಕ್ ಮುಂಚೆ మనం ఎక్కడ ఉన్నాం? ನಾವೆಲ್ಲಿದ್ವಿ? ఎక్కడ ఉన్నాం? ಎಲ್ಲಿದ್ವಿ? ఆ? ఎక్కడ ఉన్నాం? ಎಲ್ಲಿದ್ವಿ ನಾವು? మన తల్లి గర్భంలోకి రాక మునుపు వేర్ యు ఆర్? ತಾಯಿ ಗರ್ಭದ ಬರಕ ಮುಂಚೆ ಎಲ್ಲಿದ್ವಿ? తండ్రిలో ఉన్నాం. ತಂದೆಯಲ್ಲಿದ್ದೆ. దైవత్వము కలిగి ఉన్నాం. ದೈವತ್ವ ಉಳ್ಳವರಾಗಿದ್ವಿ. ఆ దైవత్వాన్ని పక్కన పెట్టి ಆ దైవత్ವ ಕಡೆಗಿಟ್ಟು ఈ మైండ్ లోకి ಈ ಮನಸ್ಸಿನೊಳಗೆ ఎంటీగా వచ్చావు, ಆ ಬರಿದಾಗಿ ಬಂದೆವು, ఖాళీగా వచ్చావు. ಖಾಲಿಯಾಗಿ ಬಂದೆವು. ఈవెన్ యేసయ్య కూడా ಯೇಸು ಕೂಡ ఎలా వచ్చాడు? ಹೇಗೆ ಬಂದರು? ఆయన దైవత్వాన్ని తీసి ದೈವತ್ವದಲ್ಲಿ ತೆಗೆದುಹಾಕಿ పక్కన పెట్టి ಆ ಕಡೆಗಿಟ್ಟು శరీరధారిగా ಶರೀರಧಾರಿಯಾಗಿ కృపా సత్య సంపూర్ణుడిగా ಸತ್ಯ ಸಂತಪವಾಗಿ ఆయన అలాగే వచ్చాడు. ಅದ್ರ ಹಾಗೆ ಬಂದ. వచ్చాడా లేదా? ಬಂದ್ರ ಬರ್ಲಿಲ್ವಾ? వచ్చిన తర్వాత ಬಂದ ನಂತರ ఆయన కూడా born again. ಆತನು ಮತ್ತೆ ಜನ್ಮಿಸಿದ. ఎలా జన్మించాడు? ಹೇಗೆ? బాప్తిసం ద్వారా. ದೀಕ್ಷಾಸ್ನಾನ ಮೂಲಕ. తిరిగి జన్మించిన తర్వాత ಮತ್ತೆ ಜನ್ಮಿಸಿದ ನಂತರ ఆయనలో ఇక్కడ పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಯಾರು? పరిశుద్ధాత్మ అంటేనే దేవుడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಅಂದ್ರೆ ದೇವರು. పరిశుద్ధాత్ముడు అంటేనే తండ్రి. ಪರಿಶುದ್ಧ ತಂದೆ. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన మైండ్ లోకి వెళ్ళింది. ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಹೋಯ್ತು. ఇప్పుడు జీవించేది ఏది? ಈಗ ಬದುಕೋದು ಯಾರು? ఎవరు? ಯಾರು? తండ్రే కదా. ತಂದೆ. అందుకే ಅದಕ್ಕಾಗಿ తండ్రి ತಂದೆ నువ్వు నాకేదైతే ನೀವು చూపిస్తున్నావు ನನಗೆ ಏನ್ ತೋರಿಸಿದೀಯೋ తండ్రి, ತಂದೆ నా అంతట నేనేమి చేయను, ನಾನೇನು ಮಾಡಲ್ಲ. సమస్తము నా తండ్రి పని నేను చేస్తా ಸಮಸ್ತ అన్నాడు. ತಂದೆ ಮನೆ ಕೆಲಸ ఇక్కడ బతుకుతుంది ఎవరు? ಇದು ಉಳಿಯೋದು ಯಾರು? తండ్రి, ತಂದೆ. పరిశుద్ధాత్ముడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮ. మరి ఎవరితో మాట్లాడాలి? ಯಾರ ಸಹ ಮಾತಾಡೋದು? అందుకే యేసయ్యా, ಅದಕ್ಕೆ ಯೇಸು తండ్రి ತಂದೆ నా అంతట నేను ఏమి చేయను, ನನ್ನಷ್ಟಕ್ಕೆ ನಾನೇನು నా ಮಾಡೋದಿಲ್ಲ. యందు నివసించు నువ్వు కాబట్టి ನನ್ನಲ್ಲಿ ವಾಸ నువ్వు ನೀನು నాకేదైతే చూపిస్తావో, ನನಗೇನು నువ్వు ತೋರಿಸ್ತೀಯೋ నాకేదైతే బోధిస్తావో ನನಗೇನು ತೊಂದರೆ నేను ಮಾಡ್ತೀಯೋ ఆ క్రియలనే ಆ చేస్తాను. ಕ್ರಿಯೆಗಳನ್ನು ಮಾಡುತ್ತೇನೆ. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? సేమ్ అదే ಅದೇ మనకి కూడా. ನಮಗೆ ಕೂಡ ఇక్కడ బ్రతుకుతుంది ఎవరు? ఇప్పుడు ಬದುಕೋದು ಯಾರು? తిరిగి జన్మించిన తర్వాత. ಮತ್ತೆ ಹುಟ್ಟಿದ ನಂತರ అందుకే వాక్యం తండ్రి అందరిలోను ಅದಕ್ಕೆ వ్యాపించాడు. ವಾಕ್ಯದ ತಂದೆ ಎಲ್ಲರಲ್ಲಿ ವ್ಯಾಪಿಸಿದ್ದ. అది నిజము. ಅದು నిಜ. అదే నిత్యము జీవించేది. ಅದೇ ನಿತ್ಯ ಜೀವಿಸೋದು. అంటే కుళ్ళు పద్ధతి ఇంకా దానికి. ಅದಕ್ಕೆ ತುಕ್ಕು ಹಿಡಿಯೋದಿಲ್ಲ. దానికి వ్యాలిడిటీ లేదు. ಅದಕ್ಕೆ వ్యాలిడిటీ ఉంది దీనికి, ಆ ಶರೀರಕ್ಕೆ ಮಾತ್ರ ವ್ಯಾಲಿಟಿ ಇದೆ. కానీ ఆత్మకి వ్యాలిడిటీ లేదు. ಆತ್ಮಕ್ಕೆ ఆ ಅಂತ್ಯವಿಲ್ಲ. ఆత్మే తండ్రి. ಆತ್ಮ ತಂದೆಯಾಗಿದ್ದ. సో ఈ మూడిట్లో నువ్వు ఎక్కడ ఆలస్యం చేసినా, ಮೂರನೇ ಎಲ್ಲೂ ಕೂಡ ಅದಕ್ಕೆ ತಡೆ ಮಾಡಿದ್ದಾರೆ. అంటే నువ్వు తిరిగి జన్మించినా కానీ ಮತ್ತೆ ಹುಟ್ಟಿದರೆ నీ చెవి ಇದರ ಕಿವಿ వాక్యానికి తలగ్గపోతే, ವಾಕ್ಯಕ್ಕೆ ಒಬ್ಬನೇ ಇದ್ದಾರೆ. నువ్వు స్పిరిట్ లో నడవలేవు. ಆತ್ಮದಲ್ಲಿ నువ్వు ನಡೆಯಕ್ಕಾಗೋದಿಲ್ಲ. నడవలేకపోతే నీ మైండ్ రెన్యూ జరగదు. ನಿನ್ನ ಆತ್ಮ ನಡೆದೇ ಇದ್ದರೆ ಮನಸ್ಸು ರೂಪಾಂತರ ಆಗೋದಿಲ್ಲ. ఎందుకంటే చాలా మంది బాప్తిజం తీసుకుంటారు, ಅನೇಕರು ದೀಕ್ಷೆ ಪಡ್ಕೊಳ್ತಾರೆ. కానీ వాళ్ళ మైండ్ కరప్టెడ్ గానే ఉంటది. ಅವ್ರ ಮನಸ್ಸು ಕೆಟ್ಟದಾಗಿದೆ. ఎందుకని? ಯಾಕೆ? ఎందుకంటే వాడు ఆత్మలో నడవట్లా. ಅವ್ರ ಆತ್ಮ ನಡೀತಾ ಇಲ್ಲ. ఆత్మలో నడిస్తేనే గాని ಆತ್ಮ ನಡೆಯುವಾಗ నీ మనసు రూపాంతరము ನಿನ್ನ చెందుతుంది. ಮನಸ್ಸು ರೂಪಾಂತರ ಆಗುತ್ತೆ. నీ మనసు రూపాంతరము చెందనంత ನಿನ್ನ వరకు ಮನಸ್ಸು ರೂಪಾಂತರ ಆಗದೇ ಇದ್ದರೆ నువ్వు జీవించినా గాని వృధా. ನೀನು ಬದುಕಿದ್ರು ವ್ಯರ್ಥ. అందుకనే నీ శరీరము కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. ಶರೀರ ನಿಷ್ಪ್ರಯೋಜನ. నువ్వు ఎలాగ నడుస్తూ ఉంటే నీ స్పిరిట్ పరిశుద్ధాత్మ తండ్రి నిన్ను, ನಿನ್ನ ಆತ್ಮನು ಪರಿಶುದ್ಧ ತಂದೆ ನಿನ್ನನ್ನ, నీ మనస్సుని ప్రతిరోజు ఉదక స్నానం ನಿನ್ನ చేయించి ಮನಸ್ಸು ಪ್ರತಿ ದಿವಸ ಜಳಕ ಮಾಡಿಸಿ నిన్ను క్రీస్తు మనస్సు వారిగా చేస్తాడు. ನಿನ್ನನ್ನು ಕ್ರಿಸ್ತ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿ అందుకే ಬದಲಾಯಿಸುತ್ತಾನೆ. మనం క్రైస్ట్ మైండ్ కలిగి ನಾವು ఉండాలి. ಕ್ರಿಸ್ತರ ಮನಸ್ಸಿರಬೇಕು. ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ మైండ్ కలిగి ಸಂಪೂರ್ಣ ఉండాలి. ಕ್ರಿಸ್ತರ ಮನಸ್ಸು ఇది ఎప్పుడు జరిగిద్దంటే ಯಾವಾಗ ಆಗುತ್ತೆ? నువ్వు తిరిగి జన్మించిన తర్వాత ನೀವು ಮತ್ತೆ ಹುಟ್ಟುವಾಗ ಮಾತ್ರ. నీవు ఆ ఆత్మ ద్వారా పరిశుద్ధాత్ముడు నీలోకి ప్రవేశించిన ನೀವು తర్వాత ಆತ್ಮದ ಮೂಲಕವಾಗಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಎಂಟಿ- ಪ್ರವೇಶ ಮಾಡುವಾಗ ತಂದೆ నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాగ ఎంటీ మైండ్ చేశాడో ನೀನು ಭೂಲೋಕದಲ್ಲಿ ಬರುವಾಗ ವ್ಯಕ್ತಿಯಾಗಿ అదే ఎంటీ మైండ్ రెన్యూ మైండ్ గా ಅದೇ చేస్తాడు. ಮನಸ್ಸನ್ನು ರೂಪಾಂತರ ಮಾಡುತ್ತಾರೆ. పాపం అంతటిని కూడా కడిగి బయటికి వేస్తాడు. ಪಾಪಗಳನ್ನೆಲ್ಲ ತೊಳೆದು సో ఇలాంటి యొక్క క్రైస్తవ జీవితంలో మనం జీవించాలి. ಇಂಥ ಕ್ರೈಸ್ತರಾಗಿ ಬದುಕಬೇಕು ನಾವು. అంతేకాని ಅಷ್ಟೇ ಹೊರತು మనము బలహీనంగా జీవించకూడదు. ನಾವು ಬಲಹೀನ ಬದುಕಬಾರದು.